చూస్తున్నారు కదండి, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న బఠానీలు అలాగే శనగలు ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. కర్రీకి సరిపడా ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల వరకు వేగనివ్వాలి.